యూరియా రద్దు చేయాలి. ఇవ్వాలి రైతులకు సరిపడా యూరియాను రద్దు చేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలి. రైతులకు సరిపడా యూరియాను ప్రతి రైతుకు సరిపడా యూరియా ఇవ్వాలి. యాప్ను ఇవ్వాలి. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలి. రైతులకు సరిపడా యూరియాను రద్దు చేయాలి. రైతులకు యూరియా అందించే యాప్ను రద్దు చేయాలి. రద్దు చేయాలి. రైతులకు యూరియా అందించే యాప్. రైతులకు సరిపడా యూరియాను రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలి. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలి. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలి. రైతులకు సరిపడా యూరియాను అయ్యే కార్డులు పెంచుతాం. యాప్ వచ్చేస్తున్నారు తగ్గించాలనే ఆలోచనతోనే మొన్న పంటకి కార్డు సిస్టమ్ పెట్టారు. కార్డులో పోతుంది. ఏంటంటే పంటకేం ఖర్చులు పెడుతున్నాం. పంటకి వచ్చినటువంటి పంట దిగుబడి రాక మద్దతు ధర లేక వాళ్ళు తెచ్చుకున్నటువంటి అప్పులు తీర్చలేక ఈ ఆత్మహత్యలే శరణం అనే ధోరణి రాబోతా ఉంది. కాబట్టి చచ్చిపోయిన తర్వాత ఓదార్పుల కోసం వచ్చే బదులు రైతు సావక ముందే అన్నిటికంటే విలువైంది ప్రాణం కూడా తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఒక రైతు అని అంటే ఒకసారి ఆలోచించండి. ఆఫీసులో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని మీరు జీవాలు తయారు చేయటం కాదు, క్షేత్రస్థాయిలోకి వచ్చి రైతు ఇబ్బందులు కనుక్కొని ఏదైనా ఒక జీవో కానీ ఒక సిస్టమ్ కానీ తీసుకొస్తే దాంట్లో లోటుపాట్లు మీకు కానీ తెలిస్తే సరే. కానీ ఆ ఏసీ రూమ్లో కూర్చొని ఈ విధంగా ఉంటే బాగుండు, ఈ విధంగా బాగుండని ఇమాజినేషన్ చేసుకొని ఏదో ఒక అద్భుతం చేసేటట్టుగా మీరు ఫీల్ కాకండి. క్షేత్రస్థాయిలోకి అధికారులు పంపిండి. అధికారులు ప్రజాప్రతినిధులకు కూడా మేము రాంగ్ మెసేజ్ ఇస్తున్నారనేది మా భావన. యాప్ విధానం అనేది ఏ రైతుకు కూడా ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు చాలా ఉన్నాయి. గతంలో ఎకరాకు 3 కట్టలు ఇచ్చారు. ఈ యాప్ విధానం ద్వారా ఎకరాకు 2 కట్టలు ఇస్తూ ఉన్నారు. ఒక ఎకరాకి 2 కట్టలతోటి యూరియా వేసి పంట పండించే రైతు ఎవరైనా ఉన్నారంటే ఈ మండలంలో కానీ ఈ జిల్లాలో కానీ అడగండి. 2 కట్టలతోటి పంట పండద్దా లేదా అనేది తెలియకుండా ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ఓట్లు వేశారు, మేము గెలిచేసాం, మేమే చట్టం చేస్తే రైతులు దాన్ని ఆమోదించాలా, మేమే చెప్తే వాళ్ళు ఆమోదించాలా అనే విధానం రద్దు కాకపోతే ఇంకా ఎలక్షన్లు వస్తాయి. ఇంకా ఎలక్షన్లు అదే ఆఖరి ఎలక్షన్ కాదు, ఇంకా ఎలక్షన్లు వస్తాయి. రైతులు గుర్తుపెట్టుకుంటారు. ఎలక్షన్లో మీకు ఏం చేయాలో అది చేస్తారు ఖచ్చితంగా. అందుకనే ఇప్పుడైనా సరే మీరు జాగ్రత్త పడి రైతులకు అండగా నిలబడి రైతులకి ఎంత అవసరమో అంత యూరియా అందించకపోతే భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలతోటి అందరు రైతులతోటి కలిసి ఉద్యమం చేస్తాం. అందుకని ప్రస్తుతం ఉన్నటువంటి లోటుపాట్లు ఉన్నటువంటి యాప్ విధానాన్ని రద్దు చేయండి. పాత విధానాన్ని కొనసాగిస్తా యూరియాని రైతులకు అందించి వాళ్ళ వ్యవసాయానికి తోడ్పడి రైతుల్ని బతకనియండి. రైతులకి బతకనించి వ్యవసాయానికి అండగా నిలబడమని మీ ద్వారా మేము ప్రజాప్రతినిధులకి జిల్లా అధికారులకు తెలియజేస్తా ఉన్నాం. ఉన్నోళ్ళకి వెబ్లాండ్లో పొలం ఉన్నోళ్ళకైతే ఇబ్బంది లేదు. మీరు వెళ్తున్నారు, ఆధార్ ఎంట్రీ చేస్తున్నారు. నిన్న ఈరోజు తీసుకున్న రైతులు ఎవరన్నా ఉంటే ఇప్పుడైతే మీకు 3 బ్యాగులు లెక్కనైతే మీకు ఇష్యూ అవుతుంది. దాంట్లో ఏదన్నా సమస్య ఉందా? 3 బ్యాగులు అయితే వస్తున్నాయి. ఇంకా చూడాలి అని అంటే మొదటి దఫానే మీరు ఇచ్చే ఒక బస్తా కంటే కూడా ఎక్కువ బస్తాలే వస్తున్నాయి. మీరు ఎవరన్నా రైతులు ఉంటే మీరు ఇప్పుడు మన ఆఫీస్కి తీసుకొచ్చినా నేను చెక్ చేసి మీకు చూపిస్తాను. యాప్లోనే వస్తుంది. యాప్లో మీ అందరి రిక్వెస్ట్ ప్రకారమే 2 బ్యాగులు సరిపోలేదు అని అన్న వెంటనే ఇప్పుడు దాన్ని 3 బ్యాగులకు అప్డేట్ చేశారు. మీ భూమిలో పొలాలు ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఆధార్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మీకు 3 బ్యాగులు లెక్కనే వస్తుంది. దాంట్లో మొదటి విడతలో ఎక్కువ బ్యాగులే, ఒక బ్యాగ్ కంటే ఎక్కువగానే పర్ ఏకర్కి వస్తుంది. నెక్స్ట్ శివాయి చెరువు ల్యాండ్ ఉంది అని అన్నారు. మేము ఆల్రెడీ విడవలూరు గ్రామానికి సంబంధించి మీ సర్కారు తోపు కానీ చెరువు ల్యాండ్ అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మేము ఆన్లైన్లో ఎంట్రీ వేయడం జరిగింది. మీరు మీ ఆర్ఎస్కేకి వెళ్ళి విఏ దగ్గర మీ యొక్క పొలం డీటెయిల్స్ అదే పెద్ద కష్టం కాదు. ఇందాక ఆయన అన్నట్టు మేము చేసేది అంత టైం కాదు, అదంతా 1 నిమిషంలోనే పని. నేనైతే ఎంట్రీ వేశాను విడవలూరు విలేజ్ వరకు. మీరు వెళ్ళి మేము మీ నుంచి కోరుకునేది ఏంటంటే మాది ఆ శివాయిలో కానీ ఆ చెరువులో కానీ అమ్మ నాది ఈ నెంబరు, నాకు ఇంత పొలం ఉంది అనే విషయం మీరు చెప్తే దాన్ని యాడ్ చేసి మీకు వెంటనే బ్యాగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీంట్లో ఏం అవసరం లేదు, అది పెద్ద సమస్య కాదు.